వందలండి. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుచుకుంటూ కాన్ఫరెన్స్లో ఉన్న సహోదరులందరూ కూడా ప్రభు నామమున వందనండి. అందరికీ వందనాలు. మాకు ఇలాంటి అవకాశాన్ని కలిగించి మాలాంటి వారిని ప్రోత్సహిస్తున్న సహోదరులు ఆన్లైన్ బైబిల్ కాలేజీ డైరెక్టర్ గారి సహోదరులు రవణ్ని కూడా ప్రభు నామమున తెలియపరుచుకుంటున్నామండి. ఈ సమయంలో నాకు ఇవ్వబడిన లేఖన భాగం కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాము. సుగుణాల మాల పేతురు రాసిన 2వ పత్రికల నుంచి 1వ అధ్యాయంలో 6వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే మనం చూసినట్లయితే 3 నుంచి 9, 11 వచనాల వరకు కలిసి ఉంటుందండి. అది క్రీస్తునందు ఉన్నవారు ధరించుకోవాల్సిన లక్షణములైన విషయాన్ని అక్కడ మనం చూడగలము. అందులో కొన్ని లక్షణాల గురించి ఇంతకుముందు మన సహోదరులు తెలియపరుచున్నారు. అలాగే నాకు అవకాశం ఇచ్చిన సహోదరులు ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చిన సహోదరులు దాన్ని మనం ధ్యానం చేసినట్లయితే జ్ఞానమునందు ఆశా నిగ్రహము అనే విషయాన్ని సహోదరులు నాకు ఇచ్చి ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఉందండి ఆ పదము. జ్ఞానమునందు ఆశ నిగ్రహము, ఆశ నిగ్రహమునందు సహనము అనే పదాన్ని ఇక్కడ పేతురు గారు వాడబడినట్లుగా మనము చూడగలము. ఇది కనుక మనం ఈ పదాన్ని మనం ఆలోచించినట్లయితే జ్ఞానము అనేది ఒక పదమై ఉన్నది. అలాగే రెండవదిగా ఆశ నిగ్రహం అనే ఒక పదం తెలియపరిచింది మనకి. జ్ఞానం అనగా తెలివి, పాండిత్యము, ఆత్మజ్ఞానము అనే విషయం మనందరికీ తెలుసు. యాకోబు పత్రికలో యాకోబు గారు ముందుగా తెలియపరిచాడు 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనంలో పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది అనే విషయాన్ని యాకోబు గారు మనకి తెలియపరిచారు. రెండో విషయం మనం ఆలోచించినట్టయితే ఆశ నిగ్రహము. ఆశ నిగ్రహాన్ని మనం చూసినట్టయితే ఆశ నిగ్రహము అనగా నిగ్రహము, మితపరుచుట, పరితత్వము, వద్దు అని చెప్పగలిగే సామర్థ్యము కలిగి ఉండుట. ఆశ నిగ్రహము అనగా నిగ్రహము, మితపరుచుట, పరిమితత్వము, వద్దు అని చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు. మనం చూసినట్లయితే ఈ 2వ భాగంలో ఏ పాయింట్ కనుక మనం చూసినట్లయితే 2వ పాయింట్లో ఏ భాగం మనం చూసినట్లయితే జ్ఞానము ఆశ నిగ్రహమునకు నడిపించును అనే పదాన్ని మనం ఆలోచించండి. ఈ జ్ఞానం అనేది ఉంటేనే ఆశ నిగ్రహాన్ని ఒక వ్యక్తి పొందగలడు. అందుకని జ్ఞానము ఆశ నిగ్రహమునకు నడిపించును అనే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ ఆశ నిగ్రహం అనే పదము 3 సందర్భాల్లో రాయబడిందండి గ్రంథంలో. మొదటిది అపోస్తుల కార్యం మనం చదువుకున్నట్లయితే పౌలు గారు ఫెలిక్స్తో సువార్త ప్రకటించిన సందర్భం మనం చూడవచ్చు. ఫెలిక్స్కి అతని భార్యను దుస్కిల్లాకి సువార్త ప్రకటన చేశాడు. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 25, 26 వచనం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆ విషయం మనం గమనించవచ్చు. రెండవదిగా అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మ ఫలాల గురించి తెలియపరిచి 22వ వచనం చెప్పాడు. అందులో ఆఖరి ఫలము, ఆఖరి లక్షణం ఏంటంటే ఆశ నిగ్రహం అనేది మనం చూడవచ్చు గలతీ 22లో. మూడోది సుగుణాల మాలని మనం పేరు పెట్టినటువంటి పేతురు పత్రికలో మనం చూడగలము. కనుక మనము ఈ యొక్క ఆశా నిగ్రహాన్ని ఆలోచన చేసినట్లయితే 2వ భాగం చూసినట్లయితే 2వ పాయింట్లో బి పాయింట్ రాసుకున్నట్లయితే ఈ యొక్క ఆశా నిగ్రహము దేనికి అవసరం అంటే ఒక వ్యక్తి సహనమును కలుపుకోవటానికి ఆశా నిగ్రహం అనేది అవసరం అండి. జ్ఞానము ఆశ నిగ్రహానికి ఎలాగైతే నడిపిస్తుందో అలాగే సహనాన్ని కలుపుకోవడానికి ఈ ఆశ నిగ్రహం అనేది అవసరము అనే విషయాన్ని మనకి తెలియపరుస్తుంది. ఈ సహనాన్ని కొనియాడటానికి, సహనాన్ని కలగాలంటే సహనాన్ని పట్టుదల అవసరం అనే విషయాన్ని కూడా మనం చూడగలం. సహనం అంటే పట్టుదల కలిగి ఉండాలనే విషయాన్ని కూడా మనము చూడగలం. ఇప్పుడు పాయింట్లోకి మనం వెళ్ళినట్టయితే మెయిన్ పాయింట్లోకి వెళ్ళినట్టయితే మూడవగా ఈ యొక్క ఆశా నిగ్రహము గ్రంథంలో ఏ సందర్భంలో వాడబడింది, దాన్ని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి అనే విషయం మనం చూసినట్లయితే ఈ యొక్క ఆశా నిగ్రహం అనగా అంటే నిగ్రహం కలిగి ఉండాలి ఒక వ్యక్తి. దాన్ని మనం చూసినట్లయితే ఇంద్రియ నిగ్రహములను మాత్రమే కాక అన్ని మితిమీరిన కోరికలను అధిగమించే సామర్థ్యం కలిగి ఉండటం. అన్ని మితిమీరిన కోరికలను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అంటే ఒక క్రైస్తవుడు కానివ్వండి, సేవకుడు కానివ్వండి, విశ్వాసి కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వారు క్రైస్తవ జీవితంలో మనకు కలిగేటువంటి శ్రమలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఒడిదుడుకులు కానివ్వండి, గాయాలు కానివ్వండి, ఏవైనా చెడు రోగాలు కానివ్వండి, వాటన్నిటిని కూడా ఎదిరించడానికి కావాల్సినదే ఈ యొక్క ఆశ నిగ్రహము. వాటిలో నిలబడాలి అంటే, తట్టుకుని నిలబడాలంటే
క్రైస్తవులకి ఆశ నిగ్రహం అనేది అవసరము అనేది మనము చూడగలము. రెండో భాగం వచ్చినట్టే పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 14 వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14 వచనం కనుక చదువుకున్నట్లయితే ఆశా నిగ్రహాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పౌలు గారు అంటున్నాడు, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమే. ప్రతి వ్యక్తి కూడా శరీరేచ్ఛను నెరవేర్చుకోవడానికి కాదులే, కానీ ఆ శరీర విషయంలో ఆలోచన చేసుకోవాలి. శరీర విషయంలో ఆలోచన అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఆశ నిగ్రహం అనేది శరీరం సంబంధించింది, చాలా అవసరం. ఇది శరీర భౌతిక దేహంలో ఉన్న మనకి ఇది చాలా అవసరము అని మనం చూడగలము. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14 వచనం అండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 వచనం. ఈ యొక్క శరీరంలో ఉన్న మనము శరీరేచ్ఛలను కనుక నెరవేర్చడానికి కాకుండా దాన్ని ఆలోచన చేసుకుంటే దానివల్ల మనకి చాలా ఉపయోగం ఉందనే విషయాన్ని మనం చూడగలము. ఇప్పుడు గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనం ఆలోచన చేద్దామండి. నిగ్రహమును కలిగిన వ్యక్తులు, నిగ్రహం లేని వ్యక్తులు. నిగ్రహం కలిగి ఉండడం వలన కలిగే ప్రయోజనాలు, నిగ్రహం కోల్పోతే కలిగే నష్టాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మనం చూసినట్లయితే ఏ పాయింట్గా మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ దావీదు గారు మనకు కనిపిస్తాడండి. దావీదు గారు యాకోబు వాళ్ళంతా కూడా యుద్ధానికి వెళ్ళిన తర్వాత సాయంకాలం పూట మిద్దె మీద నడుచుకుంటూ తిరుగుతూ ఉన్న సందర్భంలో ఒక స్త్రీని ఆయన చూస్తాడు. స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసి ఆమె బహు సౌందర్యవతి ఉంటే చూచి ఆమె మీద మనసు పడి ఆమెను తన ఇంటికి తెప్పించుకున్నట్లుగా మనం చూడగలము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనం నుంచి మనం 2వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ సందర్భం అనేది మనం చూడగలము. అంటే దావీదు గారు ఆ స్త్రీని చూసి తన నిగ్రహాన్ని కోల్పోయాడు. ఆ స్త్రీని చూసి దావీదు గారు నిగ్రహాన్ని కోల్పోయాడు అనే విషయాన్ని మనం అక్కడ చూడగలము. నిగ్రహాన్ని కోల్పోయి తను తప్పు చేసినట్లుగా మనం చూడగలము. ఇప్పుడు దావీదు గారు ఆ పాపం చేయటం వలన కొంత నష్టం జరిగిందండి. కొంత నష్టాన్ని మనం చూడగలము. ఏంటి అంటే ఆ యొక్క బెత్షెబ యొక్క భర్త చనిపోతాడు, ఉరియా చనిపోవడానికి కారణమయ్యారు. రెండవదిగా వారికి పుట్టిన బిడ్డ కూడా చనిపోవడానికి కారణం అనే విషయాన్ని మనం చూడగలము. సమూయేలు 2వ గ్రంథాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆ విషయాన్ని దావీదు గారికి నాతను ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూడగలమండి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాల్లో, ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడను. ఆమె బహు సౌందర్యవతి యూనిట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుండకే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెకు వర్తమానం పంపెను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాము. తర్వాత 12వ అధ్యాయము 13వ వచనం కాడి నుంచి మనం చదువుకున్నట్లయితే 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త వచ్చి దావీదు గారికి ఆ విషయం తెలియపరుస్తాడు. తెలియపరిచిన తర్వాత 12వ వచనం మనం 13వ వచనం చదువుకున్నట్లయితే, నేను పాపము చేసితని దావీదు గారి నమ్మ సందర్భం మనం చూస్తున్నట్లయితే, నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తూ గనక నీకు పుట్టిన బిడ్డ నిత్యంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను. అంటే దావీదు గారు చేసిన పాపాన్ని బట్టి, వారు ఆయన నిగ్రహాన్ని కోల్పోవటాన్ని బట్టి బత్షెబ యొక్క భర్త ఆయన చనిపోవటము, అలాగే తన ఆ బిడ్డ కూడా చనిపోవడం మనం చూడగలము. మూడవదిగా యెహోవాను దూషించడానికి ఆయన ఒక కారకుడు అయ్యాడనే విషయాన్ని కూడా, అంటే యెహోవాని ఎరుగని జనులు ఆయన శత్రువు ఆయన దూషించడానికి ఒక కారణం కూడా అయ్యాడనే విషయాన్ని అక్కడ మనము చూడగలము. అంటే ఒక వ్యక్తి నిగ్రహాన్ని కలిగి ఉంటే కలిగే లాభం ఎంతైతే ఉందో దాన్ని కోల్పోతే అంతకన్నా గొప్ప నష్టం ఉందనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలము. దావీదు గారు ఆ నిగ్రహాన్ని కోల్పోవడాన్ని బట్టి అక్కడ ఆ విషయాన్ని మనం చూడగలము. అదే రెండో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, బి పాయింట్ మనం ఆలోచించినట్లయితే ఇంకొక ఆయన ఉన్నాడండి. ఆయన ఆ స్త్రీ విషయంలోనే, అలాంటి స్త్రీ విషయంలోనే ఆయన నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు వ్యక్తి. ఆయన ఆ నిగ్రహం కలిగి ఉండడం వలన
గొప్ప పేరును సంపాదించుకునేగా మనం చూడగలము. మనం చూసినట్లయితే ఆది కాండంలో 39వ అధ్యాయం కనుక మనం చదువుకుంటే అక్కడ ఆయన మనం చూస్తాము. ఎవరు అనేది మనం ఆలోచించినట్లయితే యోసేపు గారు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. యోసేపు గారు ఐగుప్తు రాజు దగ్గర ఫరో ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఆయన తన ఇంటి మీద ఆయన అధికారిగా నియమించి తన ఇంట్లో ఏముందో కూడా ఆయన తెలియనట్లుగా ఆయన ఉన్నాడు. యోసేపుకి ఆయన అంత అధికారాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన మీద ఫరో యొక్క భార్య అతని మీద మనసు పడి అతన్ని శయనించమని చెప్పేసి అతన్ని అడిగినట్లుగా మనం చూడగలము. ఎప్పుడు ఒకసారి 2 సార్లు కాదండి, దినదినము అనే పదాన్ని కూడా వాడాడు అక్కడ. దినదినము కూడా ఆమె ఆయనతో మాట్లాడుతూ అతను నొప్పించు వచ్చాను, కానీ అతడు వల్లకుండెను, ఆయన లొంగకుండా ఉండడనే విషయాన్ని ఆది కాండము 39వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే అక్కడ ఆ సందర్భం మనం చూడగలము. ఆయన బహు సౌందర్యవతుడు, రూపవంతుడై ఉన్నాడనే విషయాన్ని కూడా అక్కడ తెలియపరుస్తున్నాడు. అక్కడ యోసేపు గారు ఆ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు కనుకనే తర్వాత ఆయన కలిగిన శ్రమలను ఎదిరించుకున్నాడు. ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా ఆయన దేవుడు నియమించినట్లుగా కూడా మనము చూడగలము. అతను ఆమెకు వల్లపడలేదు కాబట్టి, ఆమెకు లొంగలేదు కాబట్టి, నా దేవునికి నేను ఇంత దోషకార్యం నేను చేయలేనని చెప్పి ఆయన ధైర్యంగా చెప్పాడు కనుకనే ఆయన ఆ విషయంలో నెగ్గినట్లుగా మనము చూడగలము. కనుక మనము దావీదు వలె నిగ్రహాన్ని కోల్పోయేవారిగా కాకుండా యోసేపు వలె నిగ్రహాన్ని కలిగి ఉండి దేవుడిచ్చే బహుమానాలు పొందుకునే వారిగా ఉండాలనేది మొదటిగా మనము చూసాము. రెండో విషయాన్ని ఆలోచించినట్టయితే ఈ యొక్క ఆశ నిగ్రహం విషయంలో దావీదు గారిని చూసాము, యోసేపు గారిని చూసాము. మూడో వ్యక్తిని మనం చూసినట్టయితే ఒక క్రైస్తవులుగా ఇవన్నీ కూడా మనకు అవసరం అండి. ఒక సేవకులుగా కూడా మనకి ఇది చాలా అవసరము. ఇంకొక వ్యక్తిని మనం ఆలోచించినట్టయితే ఆహారం మీద నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఆహార విషయంలో ఒక క్రైస్తవుడు సేవకుడు కూడా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అందుకని ఆశ నిగ్రహం అనగా వద్దు అని చెప్పగలిగే సామర్థ్యం అనే పదాన్ని కూడా నేను చెప్పాను. వద్దు అని చెప్పగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. అందుకని ఆహారం మీద కూడా ఒక వ్యక్తికి సేవకునికి నిగ్రహం అనేది ఉండాలి. ఆ నిగ్రహాన్ని కోల్పోయి ఒక ఆయన ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. మనందరికీ తెలుసు యేసేపు గారు అనే విషయాన్ని మనం చూడగలము. ఆది కాండము 25వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే 25వ అధ్యాయము 29 నుంచి మనం చదువుకున్నట్లయితే ఏసావు వేటాడొచ్చాడు. యాకోబు గారు ఇంటికాడ కూర్చొని చిక్కుడుకాయల వంటకం వండుకుంటూ ఉన్నాడు. ఆయన అలసిన వాడ వచ్చి ఆ ఎర్రగా ఉన్న దాంట్లో కొంచెం నాకు పెట్టమని చెప్పేసి ఏసావు అడిగినట్లుగా మనము చూడగలము. అంటే ఆహారం మీద నిగ్రహాన్ని కోల్పోయినట్లుగా మనము చూడగలము. అందుకనే పౌలు గారు కూడా కొరింథీ పత్రికలో అంటాడు, నీవు తిండిపోతు అయిన ఎడల నీ మెడకి కత్తి పెట్టుకోమంటాడు. పౌలు గారు కూడా నీ సహోదరునికి అభ్యంతరం కలగకున్నట్లుగా నువ్వు చూసుకోవాలి. ఒకవేళ నీ సహోదరునికి మాంసం అభ్యంతరకరం అయితే నువ్వు దాన్ని తినడం మానేయమన్నాడు. పౌలు గారు నేను మానేశానని చెప్పాడు. కొరింథీ రాసిన మొదటి పత్రికలో అక్కడ మనం చూడగలము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు గారు ఆ సందర్భాన్ని తెలియపరిచాడు. తిండిపోతైనట్లయితే ఒక సేవకుడు అతని గొంతుకు ఏం పెట్టుకోవాలంటే కత్తి పెట్టుకోవాలి, నిగ్రహం కలిగి ఉండాలి ఆహారం మీద. మన వాళ్ళందరికీ కూడా తెలుసు, చాలామంది ఆహార విషయంలో చాలామంది నిందించిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ పౌలు గారు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. నీ సహోదరునికి అభ్యంతరం కలుపుకున్నట్లు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అనేది కూడా తెలియపరచాడు. కనుక ఆహారం మీద కూడా మనము నిగ్రహాన్ని కలిగి ఉండాలి. భోజన పదార్థాలను బట్టి కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలనేది ఇక్కడ తెలియపరుస్తుంది. మూడో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులకి ప్రతి ఒక్కరికి ఉండాల్సిన నిగ్రహం ఏంటంటే ధనం మీద నిగ్రహం ఉండాలి. ధనం విషయంలో నిగ్రహం అనేది ఉండాలండి. ధనం విషయంలో మనం చూసినట్టయితే అప్పటి వరకు దేవునికి ఇవ్వాలి, దేవునికి చేయాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ధనాన్ని చూశారో వారి మనసులో ఏమనుకున్నాడు, ఇంత ఇవ్వాలా ఆయనకి అనుకుని ఆ వచ్చిన సొమ్ములు కొంత దాచుకున్నట్లుగా మనము చూడగలము. దానికి ప్రతిఫలంగా వారి ప్రాణాలని పోగొట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాము. మనందరికీ తెలిసిందే. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనం మనం చదువుకున్నట్టయితే అననీయ సఫరాలు మనకు తెలుసు. వారి ఇరువురు కూడా అపోస్తులందరూ కూడా ఆదిమ సంఘం అంతా కూడా ఏం చేసిందండి, వారికున్న చరచరాస్తులను అమ్మి, పొలాలు ఇళ్ళను అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం వద్ద పెడుతూ వచ్చారు. వీళ్ళతో పాటు అననీయ సఫరాలు కూడా వించారంటే వారికున్న పొలాన్ని అమ్మి వారు ఒకరు తెలియకుండా ఒకరు కొంత ధనాన్ని దాచుకున్నారు. అంటే ధనం చూడంగానే వాళ్ళు నిగ్రహాన్ని కోల్పోయారు. ఈ రోజున కూడా
క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ధనం విషయంలో నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటారు. ఏమి లేనప్పుడు దేవుని సేవ, దేవుని పని అని ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుడు గొప్పవాడు, దేవుని మీద మనం ఆధారపడ్డాము, దేవుని విషయంలో మనం జాగ్రత్త ఉండాలని అంటారు. కానీ ఏదైతే కొంత మనకి కొంచెం కొద్దిగా ఇదిగా అవుతుందో, కొంత మనకి ఆధిక్యత వస్తుందో, అప్పుడు ఏం చేస్తారంటే దాని మీద వ్యామోహంతో దేవుని పనిని పక్కన పెట్టి వారి సొంత పనులకి ఆలోచన చేసుకుంటూ ఉంటారు. భౌతికపరమైన అంటే అదేమంటే చాలా విషయాలు చెబుతుంటారు లేకండి. మనం వాటిని ఆలోచించకుండా మనం ఒకసారి పరిశ్రమ చేసుకుందాము. మనం నిగ్రహం కలిగి ఉన్నామా లేదనేది, దేవుని మీద భారం వేస్తున్నామా లేదనేది మనం చూడవచ్చు. ప్రభువారు కూడా ప్రతి విషయంలో కూడా మీ భారం అంతా కూడా ఆయన మీద మోపండి, మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు అనే విషయాన్ని కూడా పౌలు గారు చెప్పిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అననీయ సఫీరాలు కూడా ఏంటంటే ఆ యొక్క ధనం చూడగానే వాళ్ళ నిగ్రహాన్ని కోల్పోయి వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నట్లుగా మనము చూడగలం. కనుక ధనం మీద ఒక క్రైస్తవుడైనా కానీ, విశ్వాసి అయినా కానీ, సేవకుడైనా కానీ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇదే ధనాన్ని గురించి ఒక ఆయన ఏ మాత్రం లెక్క చేయకోకుండా ఆయన వచ్చేసిన ఒక వ్యక్తిని కూడా మనం చూడగలము. ఆయన ఎవరంటే 40 సంవత్సరాలు రాజకుమారుడిగా రాజభోగాలు అనుభవించి సకల విద్యలు అభ్యసించి మంచి పేరు సంపాదించినటువంటి ఆయన తర్వాత అవేమీ లేకోకుండా ఒక పనివాడిగా, ఒక కూలివాడిగా, ఒక బానిసగా బ్రతికిన వ్యక్తిని మనం చూడగలమండి. ఆయన ఎవరో కాదు, మోషే గారు అనే విషయాన్ని మనందరూ కూడా గ్రహించవచ్చు. ఆయన గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమారుడిగా అనిపించుకోవడానికైనా ఒప్పుకోలేదు. అక్కడ మనం చదువుకున్నట్లయితే యాకోబు పత్రిక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు 24 నుంచి 26 వచనాలు కలిసి ఉంటాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానం ముందు దృష్టి ఉంచెను. 27వ వచనం మనం చదువుకున్నట్లయితే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు ఆయన, ఎవరికి కూడా భయపడలేదు. రాజ్యాగ్రహానికి కూడా ఆయన భయపడకోకుండా స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడనే విషయాన్ని చూడగలము. అంటే ఒక నిర్ణయం మనం తీసుకున్న తర్వాత దాని మీద మనం ఒక వ్యక్తి కట్టుబడి ఉండాలి, అనేది నిగ్రహం మనకి ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నేను 40 సంవత్సరాలు ఐగుప్తులో దేవుని ఆయన రాజభోగాలు అనుభవించి ఇప్పుడు నేను బానిసగా నేనాడ ఉంటాను, ఈ ఎండలో నేనాడ పనిచేస్తాను, ఇంత కష్టం నేనాడ పడతాను నేను అనుకోలేదండి మోషే గారు. ఈ విషయం ఎంత గొప్ప భాగ్యం అని ఉంచుకున్నాడు. అదంటే ప్రతిగా కలగబోయే బహుమానం మీద ఆయన దృష్టి ఉంచాడు. ఈ రోజున మనకు కూడా క్రైస్తవంగా మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీతిని అనుసరించి ఆయన పక్షం నిలబడినప్పుడు మనకు కూడా బహుమానం ఉంది కదా, మనకు కూడా బహుమానం ఉంచాడు కదా దేవుడు. మరి ఆ బహుమానం కొరకు మనం ప్రయాసపడాలి. కానీ ఈ లోక విషయంలో మనము నిగ్రహాన్ని కలిగి ఉండాలి, నిగ్రహాన్ని కోల్పోకూడదు అనేది ఇక్కడ మనం చూడగలము. కనుక శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి నిగ్రహం కలిగి ఉండాలి, అనే శరీర విషయంలో నిగ్రహం కలిగి ఉండాలి. రెండవదిగా ఆహార విషయంలో క్రైస్తవులు నిగ్రహాన్ని కలిగి ఉండాలి. మూడవది ధనం మీద నిగ్రహాన్ని కలిగి ఉండాలి. 4వ విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే మన వాళ్ళందరికీ కూడా ఒక అలవాటు ఉంటుందండి. అంటే మానవులైన ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన అనేది ఉంటుంది. ప్రతి వారితో కూడా మంచివాడు అనిపించుకోవాలని, ప్రతి వారితో కూడా మంచివాడు అనిపించుకోవాలనే ఆలోచన ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. ఇందాక మనం చదువుకున్న దాంట్లోనే ఆశనిగ్రహం పదాన్ని 3 సందర్భాల్లో వాడడం చూసాం కదా. ఒకటి ఆత్మఫలాల గురించి వాడాడు, ఇక్కడ సుగుణాలమాలకు వాడాడు. పౌలు గారు ఫిలిక్స్కి చెప్పిన సందర్భాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 23వ వచనం కాడ నుంచి మనం చదువుకున్నట్లు 24వ వచనం కాడ నుంచి మనం చదువుకున్నట్లయితే 24వ అధ్యాయము 24వ వచనం కాడ నుంచి మనం చదువుకున్నట్లయితే కొన్ని దినములైన తర్వాత ఫిలిక్స్ యూదురాలైన దుర్స్కిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అతడు నీతిని గూర్చి ఆశ నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫిలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళము, నాకు సమమైన నిన్ను పిలిపించని చెప్పాను.
తరువాత పౌలు వలన అతను తనకు ద్రవ్యము దొరకనని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషించుండెను. 2 సంవత్సరాలైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని కోరి పౌలును బంధకంలోనే విడిచిపెట్టిపోయాను. అంటే ఫెలిక్స్కి పౌలు గారు ప్రసంగించినప్పుడు నీతిని గూర్చి, ఆశనికను గూర్చి, రాబో విమర్శను గురించి ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించినప్పుడు ఆయన విన్నాడు, దాన్ని విని మిగులు భయపడ్డాడు. కానీ తన మనసును మార్చుకొనుకోకుండా తన వలన, అంటే పౌలు వలన ఇంకేదో దొరికిద్దేమోనని ఆలోచన కలిగి ఆయన అధికారంలో ఉండి తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని చెప్పేసి ఆయన ఖైదులోనే ఉంచాడు. ఈ రోజును కూడా అధికారం కొరకో లేదంటే ఇతరుల చేత మంచివాడిని అనిపించుకోవాలనో దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పటికీ కూడా, తెలిసినప్పటికీ కూడా, గ్రహించినప్పటికీ కూడా మారు మనసు పొందకోకుండా తను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు ఉంటారు సరే, అదే విషయంలో కలిగిన కొంతమంది వ్యక్తులు ఉంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ విషయాన్ని గమనించాలనేది, ఆ నిగ్రహాన్ని కలిగి ఉండాలనేది కూడా మనము చూడగలము. కనుక మనము ప్రతి విషయంలో కూడా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. దావీదు గారు శరీర విషయంలో దావీదు గారు చేసిన తప్పును మనము చేయకూడదు. యోసేపు వలె మనము నిగ్రహం కలిగి ఉండాలి. యోసేపు ఆహారం కొరకు ఎలాగైతే నిగ్రహాన్ని కోల్పోయాడో అలాగే మనం ఉండకూడదు, నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అలాగే ధనం మీద నిగ్రహాన్ని కోల్పోయినట్టు అననీయ సఫరాలను మనం చూసాము. ఫెలిక్స్ అధికారుల వలన మంచివాడు అనిపించుకోవాలని చెప్పేసి అధికార బలం కొరకు అయినా పోసినట్లుగా మనము చూడగలము. మనం చూసినట్లయితే మనకు కూడా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడండి. చివరిగా మనం చదువుకొని ముగించుకుందాము. క్రైస్తవులు మనకు కూడా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమం ప్రకారమే మనం పోరాడాలి, అందులో మనం జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం కనుక మనం చదువుకుంటే, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. ఏం చేయాలంటే మనము 10 పరిగెడుతున్నాం కనుక మనం అన్ని విషయంలో కూడా మితముగా ఉండాలి. ఈ సుగుణాల మాల అనేది మనం చూసినప్పుడు ఇక్కడ పేతురు గారు కూడా చెప్పాడు. చివర 11వ వచనంలో ఆయన అంటాడు, మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిరలడు, అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అనే విషయం అంటాడు. అంటే ఇవి కలిగి ఉండాలి, ఇవి కలిగి లేకపోతే మీరు దూరదృష్టి లేని వారై ఉంటారనే విషయాన్ని కూడా ఎక్కడైనా జ్ఞాపకం చేశాడు. వీటన్నిటిని కూడా మనం ధరించుకోవాలి. దాస నిగ్రహాన్ని, సహనాన్ని, ఓర్పును, ప్రేమను, వీటన్నింటి కూడా ఒక క్రైస్తవుడు ధరించుకోవాలి. ఇవన్నీ కూడా ఒక మాలలాగా అమర్చి వాటిని మనము ధరించాలి. వీటిలో ఒక్కటి తక్కువైనప్పటికీ కూడా మనకి ప్రవేశం అనేది ఉండదు అనే విషయాన్ని గ్రంథం అయితే మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇప్పటి వరకు కూడా జ్ఞానమునందు ఆశ నిగ్రహం అనే విషయాన్ని మనం చూసామండి. జ్ఞానాన్ని గురించి తెలుసు, మనకు తెలుసు. తెలివి, పాండిత్యము, ఆత్మజ్ఞానాన్ని చూసాము. నా పాఠము ఆశ నిగ్రహం కనుక, ఆశ నిగ్రహం అనగా నిగ్రహము, మితపరుచుట, పరితత్వము, వద్దు అని చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది. అందులో ఆశ నిగ్రహం గురించి చూసాము. జ్ఞానం అనేది ఆశ నిగ్రహానికి నడిపిస్తుందని మనం చూసాము. అలాగే సహనాన్ని కలుపుకోవడానికి ఆశ నిగ్రహం అనేది అవసరము. ఇంద్రియ కోరికలను మాత్రమే కాక అన్నిటినీ మితిమీరిన కోరికలను కూడా అణిచివేయడానికి ఈ యొక్క ఆశ నిగ్రహం అనేది అవసరము. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా విశ్వాస విషయంలో కానివ్వండి, దేవుని పని విషయంలో కానివ్వండి, మనకు ఎదురైనటువంటి దెబ్బలు కానివ్వండి, కష్టాలు, నష్టాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, వాటన్నిటిలో కూడా మనం ఎదిరించి నిలబడాలి అంటే మనకి ఆశ నిగ్రహం అనేది అవసరము. ఈ యొక్క ఆశ నిగ్రహాన్ని కలిగిన వ్యక్తులు కొంతమంది కోల్పోయినటువంటి కొన్ని విషయాల్ని కలిగి ఉన్న కొన్ని బహుమతులు మనం చూసాము. అందులో శరీర విషయంలో మరీ ఎక్కువగా ఉంటుంది కనుక పౌలు గారు తెలియపరిచినట్లుగా శరీర విషయంలో మనము ధైర్యం కలిగి ఉండాలి. దావీదు గారిని చూసాము, యోసేపు గారిని చూసాము, యేసేపు గారిని చూసాము, అననీయ సఫరులను కూడా చూసాము. కనుక మనము నిగ్రహం కలిగి ధైర్యంగా దేవుని పనిలో ముందు కొనసాగుతూ దేవుని యొక్క బహుమానాలను మనం పొందుకునే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరుచుకుంటూ ఈ మాటలంతటితో ముగిస్తున్నాను.